వెలుగులు పంచే మార్చ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం ఆత్మీయ పలకరింపులకు వేదికైంది. ఇక్కడ విధులు నిర్వహించి పదవి విరమణ చేసిన ఉద్యోగులంతా తిరిగి కలుసుకున్నారు. ఒనక ఢిల్లీలోని ఆంధ్ర, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో మార్చ్ఖండ్ జల విద్యుత్ కేంద్రాన్ని 62 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఇక్కడ విధులు నిర్వహించి అనేక మంది పదవి విరమణ చేసి వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లారు. వీరంతా తిరిగి కలుసుకున్నారు. దాదాపు 600 మందికి పైగా పూర్వ ఉద్యోగులు ఇక్కడి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కలుసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మార్చ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలోని పాత చిత్రాల ప్రదర్శన ఆకట్టుకుంది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో పాటు పూర్వ ఉపాధ్యాయులను సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పూర్వ ఉద్యోగులు ప్రాజెక్టు క్యాంప్, గతంలో నివసించిన ఇళ్ల వద్దకు వెళ్లి గత స్మృతుల్ని గుర్తు చేసుకున్నారు. ఇవాళ కలయిక మీద నాకు గుండె నిండిపోయి ఉంది. నా పిల్లలు అంతమంది నాకు కనిపిస్తున్నారంటే నా కూతురు, అల్లుడు, నాకు ఒక కొడుకు, నాకు ఒక కోడలు, ఇదే నా కూతురు, నా అల్లుడు, వాళ్ళ అంతమందిని నేను చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరందరూ అధికారులు ఇంత సరదాగా గడుపుతారని నేను అనుకోలేదు. చాలా హాయిగా ఉంది. 36 సంవత్సరాల తర్వాత మీరందరూ వచ్చి నాకు పాల్చులు, మా దాసి పిల్లలు, ఆడపిల్లలు, మగ పిల్లలు అందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఫోటోలు చేసుకున్నారు. నాకు ఎక్కట్లేదు బలం వచ్చింది. ముందే నా బీపీ డౌన్ అయింది, కానీ నాకు ఇప్పుడు ఎక్కట్లేని బలం నాకు వచ్చేసింది. మీ అందరికీ చూస్తూ చాలా మంది అటు ఒడిశా నుంచి, ఇటు ఆంధ్ర నుంచి కూడా వచ్చారు. చాలా కలుసుకున్నాము. చాలా సంతోషంగా 60 సంవత్సరాలతో 60 సంవత్సరాల తర్వాత అందరూ కలుసుకున్నాం, వెలుసుకుని అందరూ కష్టకాలం మాట్లాడుకున్నాం. అందరూ చాలా